హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. వింటర్ సీజన్‌లో మంచి క్రిస్పీగా, టేస్టీగా ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అది కాకుండా ఈ వర్షాల వల్ల మనకి సెలవులు కూడా ఎక్కువే ఇస్తున్నారు పిల్లలకి. సో, ఇంట్లో ఉండే పిల్లలు కూడా చాలా విసిగిస్తూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు వాళ్ళకు నచ్చే విధంగా, అలాగే మనకు సులువుగా ఉండే విధంగా అయితే ఈ స్నాక్‌నైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 1½ కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోవాలి. అంటే మీ పిండి తీసుకున్న దానికి తగ్గట్టయితే అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుంటూ అయితే మనం పూరి పిండికి కలుపుకుంటాం కదా! సో, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. అంటే మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా అయితే ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందైతే ఇది రెడీగా ఉండాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్దాము. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో, పాన్‌లోకైతే ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు. సో, వీటిని కావాలంటే క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ 2 కాస్త వేగాక 2 మీడియం సైజు ఆనియన్స్‌ని ఫైన్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఎంత ఫైన్‌గా అంటే అంత ఫైన్‌గా కట్ చేసుకోండి. సో, ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ క్యాప్సికమ్‌నైతే ఫైన్‌గా కట్ చేసుకొని సో, వీటిని కూడా వేసుకొనేసి ఆనియన్, క్యాప్సికము 2 ట్రాన్స్‌పరెంట్‌గా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. సో, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే పచ్చిమిర్చి అంటే ఒక 4, 5 పచ్చిమిర్చిని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. లేదు అంటే చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. సో, ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకునైతే ఫైన్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి సో, చూసుకొని అయితే మీరు కారపొడి వేసుకోండి. అలాగే ఒక 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొనేసి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సో, వీటినంతా బాగా మిక్స్ చేసేసి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 2 మినిట్స్ వరకు అయితే వేయించుకోండి. సో, అప్పుడే వీటిలో ఉన్న పచ్చివాసన పోతుంది. అలాగే మనం వేసిన ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉప్పు, కారం అనేది పడతాయి. అంతా బాగా వేగిన తర్వాత నేను ముందుగానే ఒక 2 పెద్ద సైజు ఆలూస్‌నైతే ఉడకపెట్టుకున్నాను. సో, ఆలూస్‌నంతా ఈ విధంగా అయితే స్మాష్ చేసేసుకొనైతే వేసుకోవాలి. సో, ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అలాగే ఇప్పుడు ఇక్కడ ఉందండి ట్రిక్. మీరైతే మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇది ఇష్టం ఉంటే వేసుకోండి. లేదంటే లేదు. ఇష్టం లేని వాళ్ళైతే ఒక స్పూను గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అది కూడా ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇట్స్ టోటల్లీ ఆప్షనల్ అనమాట. సో, అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అది మిక్స్ అయితేనే బాగా అన్నిటికీ మసాలా అనేది పడుతుంది. ఇది అంతా మిక్స్ చేస్తున్నప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ స్టవ్ మాత్రం ఆన్‌లో పెట్టకూడదు. సో, ఇలా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొనేసి ఇందులోకి ఒక స్పూను గోధుమ పిండి, ఒక స్పూను వరిపిండి అదే రైస్ ఫ్లోర్ అండి బియ్యం పిండి తీసుకొనేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొనేసి ఫ్లోయీ కన్సిస్టెన్సీ మరీ తిక్కగా కాదు అలా అని మరీ పలుచగా కాదు కొద్దిగా మీడియంగా అంటే ఇక్కడ మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎలా ఉండాలి అనేది. ఇక్కడ స్పూన్తో చూడండి ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. సో, ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా! ఇందులో అయితే ఒక పెద్ద సైజు చపాతీ పిండిని అయితే తీసుకోవాలి. సో, ఆ పిండిని తీసుకొనేసి ఇక్కడ ఫ్లోర్ మీద మనము వట్టి పిండి అంటే చపాతీ పిండి ఉంటుంది కదా! సో, అలా ఈ పిండిని వేసుకొనేసి మనము చపాతీని ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా అయితే బాగా పెద్దగా కాస్త పలుచగా వచ్చేలాగా అయితేనే రుద్దుకోవాలి. సో, ఇలా చేసుకున్న దాన్ని ఎంత మ్యాక్సిమం వీలైతే అంతగా చేసుకోవాలి. సో, ఇలా చేసిన దాని మీద మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా ఆలు మిశ్రమాన్ని. సో, ఇలా పెద్ద క్వాంటిటీలోనూ తీసుకొనేసి మనం చపాతీ చేసాం కదా దాని మీద అయితే ఈ మిక్చర్‌ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫుల్లుగా అన్ని వైపులా ఉండేలాగా ఫుల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకోవాలి. మొత్తం పిండి లోపలికి పోయేలాగా అయితే రోల్ చేసుకొనేసి టైట్‌గా రోల్ చేయండి. ఇలా చేసిన దాన్ని మీరు కావాలనుకుంటే కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు. లేదు కత్తితో ఒకవేళ కట్ కాదు ఈజీగా కాదు మెత్తగా ఉంటుంది కదా అనిపిస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా థ్రెడ్‌తో. సో, ఈ ట్రిక్ అయినా యూజ్ చేసి మీరు అన్నీ ఈక్వల్ సైజెస్‌గా వచ్చేలాగా మీకు కావాల్సిన సైజులో అయినా సరే మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇలా చేసుకుంటేనే మనకి బాగా చూడండి అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. అలాగే ఎక్కడైనా మనకి మనం వెజిటబుల్స్ వేసాం కదా! అవి ఉంటాయి కదా! సో, దానివల్ల ఇబ్బంది కూడా లేకోకుండా అయితే మనము కట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారా ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి.
ఈ విధంగా అయితే ప్లేట్లో సర్దుకొనేసి ఇక్కడ చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనకంటే రౌండ్గా ఉంటాయి కదా, సో కాస్త పలుచగా అయ్యేలాగా ఈ విధంగా అయితే అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కదా, సో ఆ మిక్సర్లో అయితే ఈ విధంగా అయితే డిప్ చేసుకోవాలి. డిప్ చేసేసుకొనేసి వేడి వేడిగా కాగుతున్న నూనెలో అయితే వేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి తగినంతగా. సో ఆ డీప్ ఫ్రై అయ్యేలాగా అయితే ప్యాన్కి సరిపడేవన్నీ వేసేసుకొనేసి ఒక 1 మినిట్ వరకు అయితే మనము వీటిలో గరిటె పెట్టుకోకుండా చూసుకుంటే చాలా బెటర్. అండ్ 1 మినిట్ తర్వాత అయితే సో కింద వైపు కాలింటాయి. సో అప్పుడు గరిటె పెట్టుకొని ఈ విధంగా సెకండ్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మొత్తం బాగా క్రిస్పీగా కాలేలాగా అయితే మనము చూసుకొని వేయించుకోవాలి. సో ఇలా అయితే మాత్రము ఒక్కొక్కసారి అయితే మనకి ఆ లేయర్స్ ఊడిపోతాయి. సో అలా కాకోకుండా మనం పిండి లూజ్ పిండి కలిపాం కదా, సో దానికోసమే ఇక్కడ మనం మిక్స్ చేయాలి. సో దాన్ని అలా అనిపిస్తున్నాయి అంటే పిండిని ఇంకొద్ది పిండి వేసి కొద్ది గట్టిగా అయితే కలుపుకొని డిప్ చేయండి. సో అప్పుడు లేయర్స్ అన్నీ ఫ్రీ అవ్వకోకుండా లోపల ప్యాక్ అయిపోతాయి. సో ఇలా అంతేనండి. సో ఇలా మనం చేసుకున్న వాటిని అన్నీ కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొనేసి సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ రెసిపీ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.